కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంధన ధరల పెంపు, వర్క్ ఫ్రం హోం పై ప్రధానంగా చర్చించే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగవచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఈ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగ నియంత్రణ చర్యలపై సమీక్షించినట్టు తెలుస్తోంది. అలాగే వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలకు సంబంధించిన ప్రోత్సాహక పథకాలపైన కీలక చర్చ జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించినాడు. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావ పరిస్థితుల పైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా వరుసగా ప్రజలకు ఇంధన పొదుపు తో పాటు ఇతర అంశాలను సూచనలు చేస్తున్న ప్రధాని మరి ఆ దిశగా ప్రభుత్వపరమైన తీసుకోవాల్సిన ఇతర చర్యలపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ప్రజలకే కాదు, స్వయంగా నియంత్రణలు పాటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి కూడా 50% ప్రధాని కాన్వాయ్లోని వాహనాలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక కీలక చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు కూడా ఈ యొక్క జారీ చేయాలన్న వాటిపైన కూడా ఈ కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి మరి కాసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంధనం పైన వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోవడంతో సహా ప్రయాణాలను కూడా కుదించుకోవడం, సమీక్షా సమావేశాలు వీటన్నిటితో కూడా ఏదైతే వర్చువల్ మోడ్ లోని నిర్వహించుకునే విధంగా ఒక రూట్ మ్యాప్ ను నిర్ణయించడం కూడా దానిపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన కేబినెట్ లో కొంత చర్చ జరిగింది. మరి పెంచితే ఏ మేరకు పెంచాలి, దానికి ప్రజలపైన ఎటువంటి భారం పడుతుందా దానిపైన కూడా కొంత ఈ యొక్క కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నెలకు 30,000 కోట్ల నష్టాన్ని చూస్తున్నాయంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటన్నిటి పరిష్కార దిశగా కొన్ని కీలక ఆలోచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక తాజా పరిస్థితులపైన పారిశ్రామిక వాణిజ్య వర్గాల సహా భాగస్వామ్య పక్షాలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం సిద్ధమవడం జరిగింది. మరి వీటితో పాటు ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అక్కడ బంగ్లాదేశ్ సరిహద్దు ఫెన్సింగ్ కు సంబంధించిన విషయంలో ఈ యొక్క కేబినెట్ లో కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ సంబంధించి ఏదైతే బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కి సంబంధించి కూడా BSF కు భూమిని ఇచ్చేందుకు ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అక్కడ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా భారత్ బంగ్లా సరిహద్దులో ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయడము, దాని భద్రతను కట్టుదిట్టు చేయడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. బలరాం, గోపి, అంటే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటే ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి? అయితే ప్రస్తుతం ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అంటే ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న ఏదైతే యుద్ధ వాతావరణ కారణంగా అజ్మూర్ జలసంధి పూర్తిగా మూసివేయడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా పూర్తిగా కుదిరైన నేపథ్యంలో భారత్ పైన ప్రత్యక్షంగా ఆర్థిక భారం అయితే పడుతూ వస్తుంది. అయితే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రజలపైన ఎటువంటి పన్నుల భారాన్ని మోపకుండా వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్న నేపథ్యంలో ఒకవేళ అంటే ఈ రోజు మనం బంగారానికి సంబంధించిన ఒక ప్రకటనను కూడా చూసాము. దానికి సంబంధించి కేంద్రం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో 6 నుంచి 15% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గనక కేబినెట్ లో ఇంకా వేరే విభాగాలకు సంబంధించిన ధరల పెంపులను గనక ప్రస్తావిస్తే కనుక వెంటనే వాటన్నిటిని కూడా అమలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రజలపైన వైపు భారం పడకుండానే వాటన్నిటిని ఏ విధంగా తగ్గించుకునే పరిస్థితులు తీసుకురావాలన్న దానిపైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. గత 2-3 రోజులుగా కూడా ప్రధాని ఇదే అంశాన్ని ఇటు హైదరాబాద్ లో, గుజరాత్ లో బహిరంగ సభలో కూడా ఆయన ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. ప్రజలు కొంత స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది, దుబారా ఖర్చులు మానుకోవాలి, ఇంపోర్ట్ చేసుకుంటున్న ప్రతి అంశాన్ని కూడా భారతదేశ ప్రజలు కొంత ఆలోచించి వాటిపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఒకవేళ ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించిన ధరలు పెంచితే కనుక తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. మరి వీటన్నిటికీ సంబంధించి మరి కాసేపట్లోనే కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించనున్నారు.
భావిస్తున్నారు. గోపి, అంటే చమురు ధరలు ఒకవేళ పెరిగినట్టయితే లీటర్పై ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది, కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎంతవరకు, అంటే దానికంటూ ఒక పర్సంటేజ్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? మరోవైపు చమురు ధరలు కానీ ఖచ్చితంగా పెరిగితే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మీద కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా? రైట్ బలరాం, ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే ఏదైతే పశ్చిమాసియాలో ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కి సంబంధించిన ధర కొంత నిలకడగా ఉన్నప్పటికీ గత కొద్ది రోజులుగా ఇటు ఆయిల్ కంపెనీస్ పడ్డ నష్టం కావచ్చు, కేంద్రం భరిస్తున్న అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని దాదాపు 4 నుంచి 5 రూపాయల వరకు కూడా ఈ రేటు పెంచే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం అందుతుంది. మరి వీటిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మరి కాసేపట్లో కేంద్ర మంత్రి అయితే వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.